నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరయ్యారు. 4 పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు అర్హులైన కుటుంబాలకు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 13,53,125 రూపాయలు అందరి రైతులకు కూడా ఒకేసారి పడుతుంది. రైతుకు 20 ఎకరాలున్నా, 10 ఎకరాలున్నా, 2 ఎకరాలున్నా, 1 ఎకరం ఉన్నా కూడా అందరికీ కూడా రేపు కానీ ఎల్లుండి కానీ అందరికి పూర్తి స్థాయిలో రఘుపతిపేటలో రైతులకు ఇందిరమ్మ రైతు భరోసా పేరు మీద అందరికీ కూడా వస్తుంది. ఎంతమంది రైతులు ఉన్నారంటే ఇక్కడ 711 మంది రైతులు ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు 711 మంది రైతులు ఉన్నారు. వీరికి అందరికీ కూడా మొత్తం ఎంత ఎకరాలు ఉందంటే 2014 ఎకరాలు ఉంది. 4 మంది కంప్యూటర్ ద్వారా సెలెక్ట్ చేసి పంపించారు. ప్రభుత్వం నుంచి 44 మాత్రమే మీ ఊరికి పంపించారు. 187 అప్లికేషన్స్ పెట్టున్నారు. ఈ గ్రామంలో నాకు రేషన్ కార్డు కావాలని చెప్పిన వాళ్ళు 187 మంది. 187 మంది. మరి ఎవరు అప్లై